మరో విషయం ఇక్కడ అసలు రహస్యం వస్తుంది చూడండి. మిక్కిలిగా గుణదోషాలు చర్చించడం మంచిది కాదు. అంటే ఎప్పుడు చూసినా అది చెడ్డ పని, ఇది చెడ్డ పని, అది చెడ్డ పని, ఇది చెడ్డ పని చెబుతూ వస్తున్నాం అనుకో, వాడు కొంతకాలం అప్పటికి ప్రతిదానికి గురువుగారు తప్పుపడుతున్నాడు రా, ఏం చేయాలి మనకు అర్థం కావట్లేదని అసలు చేయడం మానేస్తాడు కదా. అందుకని ఒక కాషన్లాగా ఇక్కడ చెప్పాడు ఆయన, ఎక్కువగా గుణదోషాలు చర్చించడం మంచిది కాదు, అది కూడా ఒక దోషమే. అయితే వెంటనే మీకు అనుమానం రావచ్చు, ఆశ్రమంలో అదో మా శిష్యురాలు ఒక ఆవిడకి ముఖ్యంగా వస్తుంది ఈ డౌట్, గురువుగారు ఎందుకు మమ్మల్ని కేకలేస్తూ ఉంటాడు అని. అర్థమైందా? ఈయన చెప్తోంది మామూలుగా అందరిలో గుణదోషాలు అనడం. దయచేసి తేడా అర్థం చేసుకోండి. ఆశ్రమానికి బాహ్య ప్రపంచానికి తేడా ఉంది. బాహ్య ప్రపంచంలో నువ్వు తప్పులు అనొద్దు ఎక్కువగా. ఇక్కడ వచ్చేది, ఇక్కడ ఆశ్రమానికి వచ్చేదే నీ యొక్క గుణదోషాలు తీసేయడానికి, అవునా కదా? ఏమన్నా మేషారు చెప్పండి దయచేసి, బీ ఫ్రాంక్. తీసేయడానికి కదా. అక్కడ వచ్చి నువ్వు గుణదోషాలు అన్నదంటే ఎట్ట కుదురుతుంది? దాన్ని కోపం తెచ్చుకుని ఎట్ట కుదురుతుంది? కాబట్టి మనం ఆశ్రమానికి వస్తున్నామంటే దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, నేను ఫలానా అనేటువంటి మన అహంకారం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెడితేనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు ఇలా మూసేసి డోర్ క్లోజ్ చేసి పెడితే నా సబ్జెక్ట్ నీ లోపలికి ఎట్టెడుతుందన్న. నువ్వు హృదయాన్ని తెరవాలి. హృదయాన్ని తెరవాలంటే నేను అనే అహంకారం పోవాలి. చెప్పేది నా మంచి కోసం అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి ప్రాథమికంగా. అది లేకుండా వస్తే విషయం లోపలికి వెళ్ళదు. నా గురించి అని కాదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా. ఓకే రైట్. తర్వాత అది కూడా ఒక దోషమే. గుణదోషాలపై దృష్టి పెట్టకుండా శాంతుడవై, ఇతను 10 బోధించు అని చెప్పాడు కదా నాన్న. ఇక్కడ వినండి లైన్ సీక్వెన్స్. నువ్వు సన్మార్గగామివై 10 బోధించు అన్నాడు. ఆ 10 మందికి బోధించేటప్పుడు నువ్వు గుణదోషాలు ఎక్కువగా ఎన్నుకోకు, దృష్టి పెట్టకుండా శాంతుడవై నువ్వు ఎల్లప్పుడూ శాంతంగా ఉండు. తర్వాత నిస్సంకల్ప స్వరూపం పొంది, అంటే సంకల్పం లేనటువంటి స్వరూపం అంటే ఏంటి? పరమాత్మ. దానికి సంకల్ప వికల్పాలు ఏం లేవు కదా, మనకున్నాయి, మన మనసుకున్నది. మనసు స్థితి దాటిన తర్వాత నిస్సంకల్ప స్థితి. ఆ నిస్సంకల్ప స్థితిలో ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అనేటువంటి పరిస్థితి రాదు. ఏనా? అందరూ ఆత్మస్వరూపంగానే కనపడతారు. అలా తీసుకెళ్ళటానికే చేసే ప్రయత్నమే గురుదేవుడు చేసేది. దానికి అతను నువ్వు ఎలవ్ చేయాలి. ఆయన పని ఆయన చేయనివ్వకుండా నువ్వు ప్రతి చోట ఏలెడుతూ నువ్వు ఆయన చెప్పలేదన్నట్టు ఎట కుదురుతుంది? అర్థమైందా? తర్వాత నిస్సంకల్ప స్వరూపం పొంది పరమసుఖం అనుభవించు, అంటే ఎల్లప్పుడూ ఆత్మయందు రమించడం నేర్చుకోమని చెప్పాడు. అన్నిటికంటే శ్రేష్టతమ గుణం ఇదే అని చెప్పాడు. నువ్వు ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపంలో నిరతము ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండు. అలా టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపో, నా దగ్గరికి వచ్చేది కానీ అని చెప్పాడు. సరే, ఇక్కడ తెలివిగల భక్తుడు, శ్రద్ధగా వింటున్నటువంటి భక్తుడు, తర్వాత వికాసం చెందినటువంటి బుద్ధి కలిగిన వాడు. అమ్మగారు ఉపనిషత్తులో చెప్తోంది, జాగృతి చెందిన బుద్ధి కలిగిన వాడు. మనందరూ కూడా ఉంది బుద్ధి, కానీ అది జాగృతి చెందలేదు. అంటే కొద్ది సంకుచితంగా ఉన్నాం మనం. సో జాగృతి చెందినటువంటి శిష్యుడు అడిగే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి ఎలా లింక్ తీసుకొస్తున్నాడు. కేవలం ఆయన అన్నది ఒకటే మాట, గుణదోషాలు ఎక్కువగా ఎన్నకరా అన్నాడు. దానికి వీడు ఎంత పొడుగు సమాధానం ప్రశ్న కింద అడుగుతున్నాడో చూడండి. శిష్యుడు అంటే శిష్యుడు ఎంత మెటిక్యులస్గా, అంటే నిశితంగా గురువు చెప్పే మాటను పట్టుకుని దానిలో నాకు ఇది చేస్తే డిఫికల్టీ వస్తుంది నువ్వు చెప్తున్నావు, కానీ ఇది నాకు కష్టం అవుతోంది, దీని సంగతి ఏంటి అది తేల్చమంటున్నాడు. అట్లా ఉండాలి ఛాలెంజింగ్ శిష్యుడు గురువు అంటే. అదేనా? ఓకే. తర్వాత ఇవి వస్తున్నా చూడండి. ఉద్ధవుడు తన సందేహాలు చెప్పి ఈ విధంగా అడిగాడు. ఇప్పుడు ఏమిటి? భగవంతుడు భక్తి జ్ఞాన యమ నియమాలన్నీ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు అసలు భగవద్గీతలోకి వస్తున్నాడు. జ్ఞాన కర్మ భక్తి యోగాలు, ఈ హెడ్డింగ్. అంటే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. మనం భగవద్గీతలో 700 శ్లోకాలు చదువుకున్నటువంటి విషయం ఏదైతుందో దాన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాడు.
దీనికి ముందు ప్రిల్యూడ్గా ఉపోద్ఘాతంగా అసలు మనిషి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, యోగం ఏ విధంగా నేర్చుకోవాలి, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, భక్తి అంటే ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటాడు చాలా వివరణగా. అందుకే భగవద్గీత 700 శ్లోకాలు అయితే ఇది 1079 శ్లోకాలు, చాలా వివరణగా ఉంది. ఉద్ధవ గీత చదివితే నీకు మార్గదర్శనం దొరక్కపోయే సమస్య లేదు, బ్రహ్మాండంగా దొరుకుతుంది. భగవద్గీత అంత సెంటర్ పాయింట్. అటు ఓ పక్కన యుద్ధం జరగాలి, వీడిని ఉద్యుక్తుడిని చేయాలి, ఆ టెన్షన్లో నడుపుతున్న వ్యవహారం అది. ఇక్కడ అది కాదు. వాడిని పూర్తిగా పరిపూర్ణమైనటువంటి సత్సంగంలో నిర్వికల్ప దీంట్లోకి సమాధిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు వాడిని, నిస్సంగత్వంలోకి. అందుకని వివరణగా చెప్తున్నాడు. అది రైట్. ఉద్ధవుడు ఇప్పుడు సందేహాలు అడుగుతున్నాడు. హే కృష్ణ భగవాన్ కమలాక్ష, నీవు సర్వశక్తి సంపన్నుడు, నీ మాట వేదం. అంటే అపౌరుషేయం కదండి, మనం ఎవరం రాయలేదాన్ని. ఆయనలో ఉన్నటువంటి విషయం ఎవడైతే ఆయన్ని గురించి తెలుసుకోవటానికి దీర్ఘమైన సమాధిలోకి వెడుతున్నాడో వాడికి చెవిలో చెప్పబడుతున్నది నిశ్శబ్దంలో శబ్దం వస్తోంది, అదే శృతి, అదే వేదం. ఎక్కడ రాయబడలేదు అవి. అంటే నువ్వు ఎంత పవిత్రుడు అయి ఉంటే నీకు ఆ రహస్యం చెప్పబడుతుందో అర్థం చేసుకో. కల్మషం అనేది నీ మనసులో ఉండడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితిలో నీకు నిజం చెప్పబడుతోంది, అది ఎన్నడూ తప్పు కాదు. ఏనా? సో కాబట్టి ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చే వాక్కు కూడా వేదమే. నాకు వేదం అంటే అది నేను చదివానో లేదో నాకు తెలియదు. నీ నోట్లో ఏ మాట వస్తే అది వేదం నాకు అంటే వాడి సమర్పణ భావం. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇది ఉద్ధవుడు మాట్లాడదు. గుడ్, వెరీ గుడ్. అంటే మెలకుగా ఉన్నావు లేదో చూద్దామని ప్రయత్నం చేసి అంతే. మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం కాస్త పక్కగా, అందుకనే. తర్వాత ఆ పలుకులలో కొన్ని కర్మలకు విధి ఉండవచ్చు. అంటే డూస్, ఏవి చెయ్యాలో విధి ఉండవచ్చు. కొన్ని కర్మలకి విధి ఉంటుంది, అంటే ఇది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అని శాస్త్రం చెప్పినట్టుగా విధి విధానంతో చేయాలి, విధి. తర్వాత మరి కొన్నింటికి నిషేధం ఉండవచ్చు, అది చెయ్యొద్దు. అంటే ఇక్కడ ఏమైంది ఆలోచించండి. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? గుణదోషాల వాటికి పోకుండా నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ ఏమవుతోంది? కొన్ని చేయొచ్చు చేయకూడదని చెప్తుంటే గుణదోష విభాగం జరుగుతుందా లేదా? వెళ్ళాలి సటిల్గా, లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు. అది అర్థమైందా? రైట్. కొన్నింటికి నిషేధం ఉండవచ్చు. ఈ విధి నిషేధాలు కర్మల యొక్క గుణదోషాలు పరీక్షించే నిర్ణయించబడి ఉంటాయి కదా. అంటే చేస్తున్న కర్మ నువ్వు గుణంతో చేస్తూ ఉంటే ఈ ఫలితం రావచ్చు, ఈ గుణం లేకుండా చేస్తే ఇలా ఉంటుంది అనే తేడా నువ్వు ఎప్పుడు ఆ గుణదోషాన్ని ఎన్నితేనే కదా ఆ కర్మ మంచిది చెడ్డదని చెప్పింది. నీవు ఇది చెయ్యి చేయొద్దని చెప్పింది. కాబట్టి అసలు గుణదోషాన్ని ఎన్నకుండా ఏ కర్మని చేయమంటావు? చేయడం కష్టం. ఆ పాయింట్ పట్టుకున్నాడు. అంటే ఎంత సటిల్గా వెళ్ళాడో చూడు శిష్యుడు.